యూటీ చేయనున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిపి ఇదొక కుట్ర చేయబోతుంది అని కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రజలకు పిలుపునిస్తున్నారు. యూటీ చేసే అవకాశం ఉందా? అదే వాళ్ళు పగటి కాలాలు అంటా ఉన్నారు, ఏమైనా చీత చేస్తే బాగుండు, చేస్తే మేము ఇట్లా ఉద్యమం చేస్తే బాగుండు, మాకు కొంచెం రాజకీయంగా మళ్ళీ ఒకసారి కొంచెం జీవం పోసినట్టుండే. యూటీ అంటే మేము కూడా యుద్ధమే అంటాం కదా. మేము ప్రభుత్వంగా మేము తెలంగాణ వాదులం కాదా, మాది తెలంగాణ కాదా? ఇది వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఏమంటాము, మాదే తెలంగాణ అంటే కేసీఆరే తెలంగాణ, తెలంగాణ కేసీఆర్ అన్నట్టు చేస్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు జనం అంటే, ఒక పరాయోళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యమం చేసి ఇక్కడ ఉన్న సంపదనంతా కొల్లగొట్టి ఒక కార్పొరేట్ కంపెనీ మాదిరిగా, ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా వచ్చి అంతా కొల్లగొట్టి పోయింది అయిపోయిందని అనుకుంటున్నారు. ఇంకా మీకు తెలంగాణ సెంటిమెంట్తో వర్కౌట్ అయ్యే స్థితి ఉండదు. ఎందుకంటే తెలంగాణను సర్వనాశనం దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ ప్రజలు రక్షించుకున్నారు తెలంగాణ, అది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఇవ్వడం ద్వారా. కాబట్టి మేము ఎంతసేపటికి ఏ విధంగా తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి చేయాలనే తలంపు తప్పితే ఇంకో ఆలోచన ఉండదు. రేవంత్ రెడ్డి గారికైనా క్యాబినెట్కి ఎవరికైనా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్న మీలాగా మంచి పదవి ఇస్తే ఎట్లా దోచుకోవాలనే స్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండదు. మీరు నిజంగా మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఏదో ట్యాక్సులు అవి ఇవి అని అంటున్నారు కదా, మీరు విమర్శించండి, ఏంది ఆధారాలతో మీరు బయట పెట్టండి, బాధ్యులైన వాళ్ళ పట్ల శిక్షలు ఉంటాయి. అవి వీటిని చూసి ఎవరు కూడా అవినీతి అక్రమం చేయకుండా ఉంటారు. ఇంకెవరైనా చేస్తే అది బ్యూరోక్రసీ లెవెల్ నుంచి మొదలు పెడితే లీడర్స్ వరకు ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతి అంశంలో పారదర్శకతకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? ఇక ఇట్లా వీళ్ళు ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు, ఇక వీళ్ళు ఊరికే ప్రతిదాన్ని లేని దాన్ని కూడా ఉన్నదని చెప్పే, గతంలో చెప్పితే నమ్మిండ్రు ప్రజలు కాబట్టి ఇప్పుడు చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఆ ప్రచారానికి కూడా అవకాశం రాకుండా ఉండాలంటే చాలా పారదర్శకతను పెంచాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే సిన్సియర్గా ఒక కమిటెడ్గా పనిచేసే నాయకత్వం మీరు చూస్తారు భవిష్యత్తులో ఇంకా మరింత. సో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ తప్పుపడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏ హోదాలో సోనియా గాంధీని పిలుస్తారని కూడా బీజేపీ ప్రధానంగా విమర్శిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అంటే ఆమెను తెలంగాణ తల్లిగా అందరం భావిస్తున్నాం. తెలంగాణ దేవతకు కూడా కొనియాడిన వాళ్ళు ఉన్నారు. ఇక ఆయనకు దయ్యం ఎందుకంటే ఆయన ఎట్లా ఉంటుందంటే, మోడీ గారు ఉండే కదా, ఏమన్నాడు ఆయన, తల్లిని చంపి బిడ్డను బతికించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఆయన దేవుడు. లేదంటే ఇంకోటి ఏముంటుంది, అది ఏమో చీకట్ల తలుపులు వేసి ఇలా తెలంగాణను ఇచ్చిండ్రు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రని. కాబట్టి అట్లాంటి వాళ్ళు వారికి దేవుడు లెక్క కనిపిస్తారు. తెలంగాణ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదురొడ్డి పోరాడింది. సరే, వాళ్ళు అన్నట్టుగా మేము అనలేము. ఎందుకంటే ఇప్పుడు మన సుష్మా స్వరాజ్ గారిని కూడా మేము గౌరవిస్తాం. ఆ రోజు సోనియా గాంధీ గారితో కలిసి వారు యూపీఏ చైర్పర్సన్గా, వీరు అపోజిషన్ లీడర్గా, స్పీకర్ గారిని కన్విన్స్ చేసి ముగ్గురు అమ్మలు తెలంగాణ పిల్లలు పిట్టల్లా రాలిపోతున్న వైనాన్ని చూసి వాళ్ళు ఒక తల్లి హృదయంతో ఇచ్చిన దాన్ని ఆయనకు దయ్యం లెక్క కనబడితే మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు దయాలు వేదాలు వర్ణించినట్టు వాళ్ళు నిజాయితీ మాటలు చెప్తారు. సగటు మహిళల పట్ల వాళ్ళకు ఉండే గౌరవం చూడు, అంటే దయ్యం అని చెప్పడం మనిషిని, అంటే అంత పెద్ద లీడర్ని కూడా అనడం అంటే అది వాళ్ళ కుసంస్కారానికి అదొక ప్రతీక.